సౌందర్యని హత్య చేయించింది మోహన్ బాబు అంటూ ఒక న్యాయవాది అయితే ఫిర్యాదు చేశారంట. అది ఏ కారణం చేత అసలు ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్ని ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఆ శివశంకర్ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఇష్యూని ఇప్పుడు బయటకు తీసుకొస్తుంది ఎవరు? అసలు ఎందుకు తేవాలనుకుంటున్నారు? అంటే ఎవరు ఏంటనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయం కానీ, అసలు ఆయన గురించి ఒక విష్ణు గురించి కానీ, లక్ష్మి గురించి కానీ, మనోజ్ గురించి కానీ, మోహన్ బాబు గురించి కానీ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా అది దాన్ని ఒక పెద్ద ఇష్యూగా ట్రెండింగ్గా చేస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఎందుకు ఈ మధ్య కాలంలో చూసుకుంటే గొడవలు జరగడం కానీ, కేసులు కావడం కానీ, ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు అంటే ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే రేంజ్ కూడా వాళ్ళ గొడవలు పెరిగిపోయాయి. అయితే ఎందుకోసం ఈ గొడవలన్నీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే స్టిల్ ఇప్పటి కూడా తెలియదు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా కలెక్టర్కి మాత్రం చిట్టి మల్లు అనే వ్యక్తి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఏముందంటే శంషాబాద్ జల్పల్లి ప్రాంతంలో సౌందర్యకి అప్పట్లో 6 ఎకరాల పొలం ఉండేది. అయితే ఆ పొలాన్ని కొనడానికి మోహన్ బాబు ట్రై చేశాడు. అయినప్పటికీ కూడా ఈయన అడిగినప్పటికీ సౌందర్య కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఒప్పుకోలేదు. మేము అమ్మమంటే అమ్మమ్మని వాళ్ళు గట్టిగా నిల్చున్నారు. అయినప్పటికీ కూడా మోహన్ బాబు ఖచ్చితంగా అమ్మాల్సింది అనే విధంగా ఫోర్స్ కూడా చేయడం జరిగిందంట. సో అందుకోసమని అక్కడ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అక్కడ నుంచి షూటింగ్కో ఇంకేదో మీటింగ్కో వస్తున్న క్రమంలోనే వాళ్ళ బ్రదర్ సంబంధించిన హెలికాప్టర్లోనే తను వస్తుంది. సో ఆ క్రమంలోనే మోహన్ బాబే కావాలని సౌందర్యని హత్య చేయించాడు అనే విధంగా ఆ ఫిర్యాదులో మాత్రం ఆయన పేర్కొనడం జరిగింది. సో మరి ఇదంతా కూడా నిజమేనా? మరి నిజంగానే మోహన్ బాబు సౌందర్యని హత్య చేయించాడా? ఆ భూమి కోసమే జరిగిందా అంటే స్టిల్ ఇప్పటి కూడా కొంతమంది ఏమంటున్నారంటే మోహన్ బాబు అక్రమంగా ఆ ప్లేస్లో ఉంటున్నాడు, జల్పల్లి ప్లేస్లో ఉంటున్నాడు. ఖచ్చితంగా ఆ ప్లేస్ అంతా కూడా గవర్నమెంట్కే చెందాల్సిందే. గవర్నమెంట్ తరపున మీరైనా పట్టించుకోండి. ఖచ్చితంగా అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమాలకో, లేకపోతే ఎవరైనా లేని వాళ్ళకో, లేకపోతే గవర్నమెంట్ అయినా తన దగ్గర నుంచి తీసుకోండి అనే విధంగా ఆయన మాత్రం క్లియర్గా ఆ ఫిర్యాదులో మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు అందరికీ కూడా ఒక పెద్ద డౌట్ ఏంటంటే అసలు మోహన్ బాబుకు చంపించాల్సినంత అవసరం ఏముంది? ఆయన దగ్గర అంత డబ్బు లేకుండా పోయిందా? ఆయనే కావాలనుకుంటే చాలా డబ్బులు ఉన్నాయి, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా. అదే ప్లేస్ కోసం ఎందుకు ఆరాట పడతానని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు ఇష్యూని మనోజ్ గారు ఈ మధ్యన వాళ్ళ ఫ్యామిలీతో గొడవలు అవుతున్నాయి కదా. సో ఆయన బయట పెట్టారనుకోవచ్చా ఇష్యూ? అంటే ఆ లాయర్ ద్వారా ఏమన్నా ఆయన హస్తం ఉందనుకోవచ్చా? లేదంటే అట్లా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీల మధ్య మనోజ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉండి కనీసం వాళ్ళ తల్లి గారు కూడా ఈయనకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి రీసెంట్గా కేసులు పెట్టుకోవడం, మళ్ళీ అక్కడ ఆంధ్రలో కూడా కేసులు పెట్టుకోవడం కూడా చూసాం. సో ఈ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఇక్కడ మనోజ్ కూడా ఏదైనా ఆలోచన చేసి తికమకలో పెట్టడానికి, వాళ్ళని మళ్ళీ బయటికి లాగడానికి, కోర్టులో హాజరుపరచడానికి ఈ విధంగా చేస్తున్నాడని కూడా కొంతమంది అనుకుంటున్నారు. అనుకోవడంలో కూడా తప్పు లేదు. సో మొత్తానికి మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది? ఇక్కడ కలెక్టరేట్ కానీ, కలెక్టర్ కానీ, గవర్నమెంట్ కానీ దీన్ని పట్టించుకుంటుందా? మరి ఈ విషయంలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి? ఇంకా కొన్ని రోజులు ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. సో మరి మోహన్ బాబు సౌందర్య విషయంలో మీరేమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.